టీడీకేట్ ఇంక్లైన్ నందు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి ఉద్యోగులకు నల్ల బ్యాడ్జీలు ధరించి గని మేనేజర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమం టీబీజీకేఎస్ జీడీకే2 ఇంక్లైన్ ఫిట్ సెక్రటరీ ఉప్పులేటి తిరుపతి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా అర్జునని వైస్ ప్రెసిడెంట్ వడ్డేపల్లి శంకర్, బ్రాంచ్ సెక్రటరీ దూత శేషగిరి, అసిస్టెంట్ ఫీ సెక్రటరీ మీసారాజు, నరేష్, మచ్చా దేవేందర్ ప్రసాద్, మధు భాస్కర్, కుమార్ వేణు, ఎడ్ల తిరుపతి, గంగా ప్రసాద్, రాజ్, శ్రీకాంత్ కుమార్, టిప్పు సుల్తాన్, సుకుమార్, శ్రీనివాస్, సమయ్య, శ్రీకాంత్, రమేష్, టీబీజీకేఎస్ నాయకులు, సింగరేణి ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం వాస్తవ లాభాలను వెంటనే మెడికల్ బోర్డు 3 సార్లు నిర్వహించాలి మెడికల్ బోర్డు వెంటనే నిర్వహించాలి మెడికల్ బోర్డును వెంటనే 3 సార్లు నిర్వహించాలి। తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం వాస్తవ లాభాలను వెంటనే మెడికల్ బోర్డు 3 సార్లు వెంటనే మెడికల్ బోర్డు వెంటనే 55 మందిని మళ్ళీ పిలవాలి బోర్డుకు మళ్ళీ పిలవాలి। రకరకాల సమస్యలతో కూడా ఇలా కార్మిక వర్గం సతమతం అవుతా ఉన్నది కాబట్టి మరి అటువంటి ఇబ్బంది పెట్టకుండా రేపు ఇంకా ప్రైవేటీకరణకు సింగరేణి బ్లాకులను మనకు అప్పచెప్పకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వెంటనే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ లేదా ఏఐటీస్ కానీ దీన్ని కార్మిక వర్గం ఇచ్చినటువంటి ఈ పిలుపును కూడా దృష్టిలో ఉంటుకొని మేము చేస్తున్నటువంటి డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ బొగ్గు